హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో అష్టమి రోజున కాల అమావాస్య రాబోతున్న తరుణంలో మకర రాశి వారి జీవితంలో జరగబోయే విషయాలు, వారు ఆ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. మకర రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. అలాగే వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో గ్రహస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో వృషభ రాశిలో కుజుడు మరియు గురుడు యొక్క సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుని సంచార స్థితి, అలాగే మీనరాశిలో రాహువు సంచార స్థితి ఉంది. ఈ యొక్క గ్రహస్థితుల కారణంగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఆగస్టు నెలలో అష్టమి కాల అమావాస్య రోజున ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమయంలో కుజుడు సప్తమంలో ఉన్న వృషభ రాశితో సంచారం చేయడం కారణంగా వారికి కుజ దోషాలు ఏర్పడతాయి. అందువల్ల ఈ రాశి వారు తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేయడం, అలాగే చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం చేయాలి. ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, అలాగే పక్షులకు కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వల్ల కూడా వీరు శుభ ఫలితాలు పొందగలరు. ఈ రాశి వారు తెల్ల జిల్లేడు చెట్టు వేరుని తెచ్చుకుని దానికి పసుపు రాసి వినాయకునిగా భావించి ఆయనకు తంత్ర తాంత్రిక కాలభైరవ వరసిద్ధి గణపతి యొక్క పూజా కార్యక్రమాలను ఆచరించి తరువాత దానిని పూజా మందిరంలో పెట్టుకుంటే అద్భుతమైన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, అలాగే కనక సిద్ధి అనేటువంటి 16 రకాల సిద్ధులు పొందగలరు. ఈ రాశి వారికి పంచమ స్థానంలో రాహువు సంచరిస్తున్న కారణంగా ఎవరికైతే కొత్తగా వివాహం జరిగిందో వారికి సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశి వారు తల్లిదండ్రుల నుండి ఆస్తులు పొందుతారు. అలాగే పిల్లలు కూడా మంచి అభివృద్ధిని పొందుతారు. సప్తమ స్థానంలో కుజుడు మరియు శుక్రుడు యొక్క దోషాలు ఉండటం కారణంగా వీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జన్మ నక్షత్రం రోజున, అమావాస్య రోజున, అష్టమి తిథుల్లోనూ దూర జలవాయు ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ రాశి వారు జన్మ నక్షత్రం రోజున ఎవరితోనూ ఎటువంటి గొడవలు పెట్టుకోరాదు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, ఈ రాశి గలవారు ఎవరైతే ఏ రంగాల్లో ఉన్నారో వారందరికీ ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ప్రస్తుతానికి రాహు కుజగ్రహాల సంచారం మాత్రమే అనుకూలంగా ఉంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ధనకారకుడైన గురుగ్రహం అనుకూలంగా లేనందువల్ల ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల నుంచి, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో మరింతగా సాన్నిహిత్యం పెరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల సమస్యలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం కాస్తంత బాగుండవచ్చు. కోపతాపాల వల్ల కుటుంబంలో కలతలు రేగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అనురాధ నక్షత్రం వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తిపరంగా ఈ నెల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. చాలా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అయితే వ్యక్తులు వివిధ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు బుధుడు 10వ ఇంట్లో ఉంటారు. శని 10వ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తారు. దీని కారణంగా స్థానికులు కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. సంబంధిత పని ఒత్తిడి కూడా ఉండవచ్చు. వీనస్ మరియు మెర్క్యూరీ గ్రహాలు తేలికపాటి వాతావరణాన్ని నిర్ధారిస్తాయి. తద్వారా ఆశించిన ఫలితాలను సాధించేందుకు శ్రద్ధగా పనిచేయాలి. ఉన్నతాధికారులు మీపై దృష్టి సారిస్తారు. కాబట్టి కార్యాలయంలో ఎలాంటి గాసిప్ లేదా పనికిరాని సంభాషణలను నివారించేందుకు ప్రయత్నించండి. విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే నెల మొదటి సగం ఎత్తుపలాలతో నిండిపోతుంది. రాహువు 5వ ఇంట్లో ఉంచబడతాడు. 5వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో కుజుడు ఉన్నారు. దీని వలన మనస్సు పదునుగా తయారవుతుంది. మేధస్సు కూడా పరిపక్వం చెందుతుంది. పూర్తి ఏకాగ్రతతో పని పూర్తి చేయండి. కానీ ఎప్పటికప్పుడు కొన్ని ఆటంకాలైతే ఉండవచ్చు. ఇది మీ అధ్యయనాలను ప్రభావితం చేసే కొనసాగింపు లేకపోవడానికి దారితీస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొంత నాణ్యమైన సమయాన్ని ఒంటరిగా గడపండి. ఏకాగ్రత స్థాయిల పెంపుపై దృష్టి పెట్టండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని నెల 2వ భాగంలో విజయం సాధిస్తారు. కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది. దేవగురువు బృహస్పతి 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం సప్తమంలో ఉంటాడు మరియు పూర్తి దృష్టితో మొదటి ఇంట్లో దృష్టిని ఉంచడం వల్ల తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల ప్రవర్తన, ప్రేమ మరియు
ఆప్యాయతతో నిండి ఉంటుంది. ఇది కుటుంబ జీవితమంతా శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ప్రేమ సంబంధానికి మధ్యస్థ రూపంలో నెల ఫలవంతంగా ఉంటుంది. 5వ ఇంట్లో రాహువు ఉండటం వలన మీ ప్రేమ బంధంలో మీరు నిరంకుశంగా ఉంటారు. స్థానికులు పెద్దగా మాట్లాడుతారు కానీ సకాలంలో పనులు చేయలేరు. ఇది అస్తవ్యస్తమైన వాతావరణాన్ని సృష్టించేందుకు దారితీస్తుంది. తద్వారా మీ ప్రియమైన వ్యక్తిని కలవరపెడుతుంది. ఇది రిలేషన్షిప్ లో టెన్షన్స్ పెరగడానికి కారణమవుతుంది. స్థానికుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకున్నట్లయితే నెల ప్రారంభం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కేతువు 11వ ఇంట్లో ఉండి ఆర్థిక స్థితిని బలపరుస్తాడు. దేవగురువు బృహస్పతి 7వ ఇంట్లో కూర్చుని 11వ ఇంట్లో పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. 5వ ఇంటికి అధిపతి అయిన దేవగురువు బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు మరియు వ్యక్తుల ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాడు. ఆరోగ్య దృక్కోణంలో స్థానికులకు నెల బాగానే ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి. రాశికి అధిపతి అయిన కుజుడు సప్తమంలో కూర్చుని రాశిని పూర్తిగా చూడటం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆగస్టు 26 నుండి కుజుడు కూడా 8వ ఇంటికి వెళతాడు. స్థానికులు ఆ సమయంలో సురక్షితంగా నడపాలి, లేకుంటే సమయపాలనలో ప్రమాదాలు మరియు శారీరక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ మాసం అనుకూలదాయకం, శ్రమతో కూడిన విజయాలు సాధిస్తారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కొన్ని సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. బంధువుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సోదరీ సోదరుల రాకపోకలు అధికమవుతాయి. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆది సోమవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రవి సంచారం వలన వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడగలదు. ఇతరులతో అకారణంగా కలహాలు. వాహన ప్రయాణాలందు జాగ్రత్త అవసరం. కుజ సంచారం వలన తలపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. విరోధులకు దూరంగా ఉండండి. శారీరక శ్రమ పెరుగుతుంది. బుధగ్రహ సంచారం వలన వ్యాపారంలో ధనలాభం. శత్రువర్గంపై పైచేయి సాధిస్తారు. శుక్ర సంచారం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. అన్ని విధాల లాభాలు పొందగలరు. దైవ చింతన. ప్రయత్నించిన కార్యాల్లో ఆటంకాలు ఏర్పడినా చివరకు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలిస్తుంది. సమాజంలో చేసే వ్యవహారాలు ఆలోచించి వ్యవహరించాలి. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ మాసం విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. ఉద్యోగం నందు అధికారులతో సఖ్యతగా ఉండాలి. బంధుమిత్రులతో అకారణ కలహాలు. మీరు గణపతి స్తోత్రం పారాయణం చెయ్యాలి. ఈ మాసం అనురాధ నక్షత్రం వారికి మాసాధిపతి శని. మానసిక ఆందోళన, పనుల్లో ఆటంకాలు, ప్రయాణాల్లో జాగ్రత్త. అపవాదులు రాగలవు. ఆంజనేయ స్తోత్రం పారాయణం చేసుకోండి. ఈ మాసం జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పనుల్లో ఆటంకాలుంటాయి. భూ సంబంధిత విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేసుకోండి. ఆగస్టు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త లాభాలు అందుకుంటారు. వ్యాపారస్తులు తమ పనిపై దృష్టి పెట్టాలి. ఆఫీస్ గాసిప్లకు దూరంగా ఉండాలి. నెలాఖరులో పురోగతికి ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ జీవితం ఉద్రిక్తతలను ఎదుర్కొంటుంది కానీ విశ్వాసం ఉంటుంది. వివాహితులు తమ సంబంధాలపై దృష్టి పెట్టాలి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కానీ పట్టుదలతో ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కానీ అప్రమత్తత అవసరం. లక్కీ ఎలిమెంట్ నీరు. లక్కీ ప్లానెట్స్ మార్స్, ప్లూటో. లక్కీ నంబర్స్ 5, 19, 20, 31, 40, 56. లక్కీ డేస్ గురువారం, సోమవారం, శనివారం, బుధవారం. లక్కీ కలర్స్ మెరూన్, రెడ్, పింక్, స్కై బ్లూ. ఇక పరిహారం చూసుకున్నట్లయితే మంగళవారం నాడు చిన్నపిల్లలకు బెల్లం, శనగ ప్రసాదం పంపిణీ చేయండి. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.